ఇంటింటి రామాయణం టుడే జనవరి 13 ఎపిసోడ్ అవని తుక్కురేగ్గొట్టిన రాజేశ్వరి. పల్లవి దెబ్బకి విలవిల హారతి పట్టేసిన అమ్మమ్మ ఏరికోరి మరీ దొబ్బులు పెట్టించుకుంటుంది అవని. ఈరోజు జనవరి 13 ఎపిసోడ్లో అయితే అవనిని చెడుగుడు ఆడుకుంది రాజేశ్వరి. పల్లవి వేసిన ప్లాన్తో అవని తుక్కుతుక్కు అయ్యింది. ఆ వివరాలతో నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. అక్షయ్ స్వయంగా స్టేషన్కి వెళ్లి చక్రధర్ని విడిపించేట్టు చేసింది పల్లవి. ఇక ఈరోజు జనవరి 13 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ఊరు నుంచి ఏకలింగం తమ్ముడు కోటిలింగం అవని ఆరాధ్యలను వెతుక్కుంటూ సిటీలోకి అడుగుపెడతాడు. ఓ ఆటో డ్రైవర్ దగ్గరకు వెళ్లి ఆరాధ్య అడ్రస్ చూపించి ఈ అడ్రస్ కి తీసుకుని వెళ్ళాలి ఫ్రెండ్ అని అడుగుతాడు. వీడి వాలకం చూసిన ఆటో డ్రైవర్ వీడో తింగరోడిలా ఉన్నాడు, ఎంత అడిగితే ఎంత ఇస్తాడు అనుకుని 1000 రూపాయలు అవుతుంది అని అంటాడు. దాంతో కోటిలింగం మా అమలాపురం నుంచి హైదరాబాద్ కే 500 రూపాయలు, ఆటోకి 1000 రూపాయలా అని అంటాడు. అయితే ఆటోవాడు బోల్తా కొట్టించడంతో సరేనని నమ్మి ఆటో ఎక్కేస్తాడు కోటిలింగం. పొద్దున్నే భలే బకరాగాడు దొరికాడు అని అనుకుంటాడు ఆటో డ్రైవర్. రీల్స్ పిచ్చి ఉన్న కోటిలింగం ఆటో ఆపు ఫ్రెండ్, నా ఫ్రెండ్స్కి హైదరాబాద్ చూపిస్తా అని అంటాడు. సరే ఆపుతాను కాని ఆపిన ప్రతిసారీ 500 రూపాయలు అవుతుందని కోటిలింగాన్ని బోల్తా కొట్టిస్తాడు ఆటో డ్రైవర్. ఇక రాజేంద్ర, పార్వతిలు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారు. శ్రియతో పాటు పల్లవి కూడా ప్రెగ్నెంట్ కాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది పార్వతి అని అంటాడు. అవునండి, పల్లవి తల్లికి ఫోన్ చేసి చెప్తే మనకంటే ఎక్కువ సంతోషిస్తుంది. వెంటనే ఫోన్ చేసి చెప్పండి అని అంటుంది పార్వతి. ఆడపిల్లలు ఇలాంటి విషయాలను ముందుగా అమ్మతోనే చెప్పుకుంటారు. పల్లవికి రాజేశ్వరికి చెప్పే ఉంటుంది అని అంటాడు రాజేంద్ర. కాని మనం కూడా చెప్పాలి కదా పార్వతి అంటే. ఓసారి పల్లవిని అడిగి చెప్పిందో లేదో తెలుస్తుంది కదా, ఓసారి పిలువు అని అంటాడు రాజేంద్ర. ఇంతలో పల్లవి రావడంతో ఈ శుభవార్తని మీ అమ్మతో చెప్పావా అని అడుగుతాడు రాజేంద్ర. అబ్బే లేదు మామయ్య అని పల్లవి అనడంతో మీ అమ్మకి చెప్పాలి కదమ్మా, అమ్మని పిలిపిస్తే సంతోషిస్తుంది, ఫోన్ చేసి పిలుద్దాం అని అంటుంది పార్వతి. అమ్మ డాడ్ జైలుకి వెళ్లిన బాధలో ఉంది, పిలిచినా రాదు అత్తయ్యా అని అంటుంది పల్లవి. మామయ్య పిలిచినా మాం రాదు, దీన్ని మనం వాడుకోవాలి అని మనసులో అనుకున్న పల్లవి. మామయ్య, నాకు మా మామ్ని చూడాలని ఉంది, ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని అంటుంది పల్లవి. వెంటనే రాజేంద్ర ప్రసాద్ రాజేశ్వరికి ఫోన్ చేస్తాడు. నీ కూతురు తల్లి కాబోతుందమ్మా, వచ్చి నీ కూతుర్ని ఆశీర్వదించు రాజేశ్వరి అని అంటాడు రాజేంద్ర. దాంతో రాజేశ్వరి లోలోపల ఆనందపడుతున్నా పైకి మాత్రం నేను రావడం దేనికి అన్నయ్యా, మీ అందరిలా నేను సంతోషించే పరిస్థితిలో లేను. అది మీకు శుభవార్త ఏమో, కానీ నాకు కాదు. ఏ రోజున నా భర్త జైలు నుంచి విడుదలై నా ఇంటికి వస్తారో అదే నాకు గొప్ప శుభవార్త. నేను సంతోషించేది అప్పుడే. చూడన్నయ్యా, నువ్వేం చెప్పాలనుకున్నా నేను వినను. నా భర్త విడుదల అయ్యాడు అనే మాట కోసమే ఎదురుచూస్తున్నా. ఇంకో విషయానికి నాతో మాట్లాడటానికైతే నాకు ఫోన్ చేయకు అంటూ ఫోన్ పెట్టేస్తుంది రాజేశ్వరి. దాంతో రాజేంద్ర, మీ అమ్మ రానంటుంది, బాధపడకమ్మా అని అంటాడు. దానికి పల్లవి, రాదన్న విషయానికి నాకు తెలుసు కదా, వచ్చేలా నేను చేస్తాను అని లోపల అనుకుంటూ పైకి మాత్రం తెగ జీవించేస్తుంది. ఇన్నాళ్ళూ తల్లిని కాలేకపోయినందుకు బాధపడ్డాను, ఇప్పుడు తల్లి లేనందుకు బాధపడుతున్నాను. మా అమ్మ వచ్చి ఆశీర్వదిస్తుందని మీరు చెప్తుంటే సంతోషంతో పొంగిపోయాను. కానీ మామ్ డాడ్ ఉన్నా కూడా వాళ్ళు లేని అనాథని అయ్యాను. నేను ఇంత దురదృష్టవంతురాల్ని అనుకోలేదు అత్తయ్యా. నేను తల్లిని కాకుండా ఉన్నా బాగుండేది అని ఏడుస్తూ తెగ జీవించేస్తుంది పల్లవి. ఆ దొంగ ఏడుపుని నమ్మేసిన పార్వతి, ఎలాగైనా మీ అమ్మ వచ్చేట్టు నేను చేస్తాను అని అంటుంది. ఇక పల్లవి, కత్తి కంటే ఆడదాని కన్నీళ్లు చాలా పవర్ఫుల్. నేను వేసిన స్కెచ్ని అత్తయ్యతో అమలు చేయిస్తా అని అనుకుంటుంది పల్లవి. ఇంతలో పెద్దావిడ భానుమతి వచ్చి, నువ్వు తల్లివి కాబోతున్నావే, నీకు ఎవరి దిష్టి తగకూడదు అని హారతి తీసేస్తుంది. నాకు కడుపు వచ్చిందని ఈ ముసల్ది కూడా సంబరపడిపోతుంది. కాబట్టి పనిలో పనిగా ఈ ముసలిదాన్ని కూడా యాక్టివేట్ చేస్తే ఓ పనైపోతుంది అని చిచ్చు వెలిగిస్తుంది. నాకు భయంగా ఉంది అమ్మమ్మ, అవనికి నేనంటే ఇష్టం ఉండదు. నాన్నని అరెస్ట్ చేయించింది.
అమ్మని బాధపడేట్టు చేసింది. ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డని ఏదైనా చేస్తుందని భయంగా ఉంది అని అంటుంది. అది నీకు కానీ, నీ బిడ్డకి కానీ హాని కలిగిస్తే చంపేస్తా అని అంటుంది అమ్మమ్మ. దాన్ని చంపకూడదు. డాడ్, మామ్ ఎలా బాధపడుతున్నారో దానికి 100 రెట్లు బాధపెట్టాలి అని అంటుంది. నిజమేనే, అలాగైతేనే అది మన దారిలోకి వస్తుంది. దాని పొగరు అణుగుతుంది. నా అల్లుడ్ని జైలుకి పంపించి నా కూతుర్ని బాధపెట్టిన దాన్ని ఏం చేసినా తప్పులేదు అని అంటుంది భానుమతి. అక్షయ్, అవనిలు డాడ్ని విడుదల చేయిస్తే తప్ప రాజేశ్వరి అమ్మ ఈ ఇంట్లో అడుగుపెట్టదు. అలా జరిగేట్టు అత్తయ్యతో ఎమోషనల్ డ్రామా ప్లే చేశా. నువ్వు చెప్పినట్టుగా కమల్ని నా దారిలోకి తెచ్చుకున్నా. నా మొగుడ్ని ఆ అవనికి వ్యతిరేకం అయ్యేట్టు చేస్తే నాన్న ఈజీగా జైలు నుంచి బయటకు వస్తారు అని అంటుంది పల్లవి. నాకు నువ్వు, నా కూతురు, అల్లుడు కంటే ఎవరూ ఎక్కువ కాదు. నువ్వు చెప్పినట్టే చేస్తా. ఆ కమల్గాడు అవనిపై తిరగబడేట్టు చేస్తా అని అంటుంది భానుమతి. అటు మన మంచి అవని, పల్లవి తల్లి కాబోతుందని తెగ సంబరపడిపోతుంది. మొగుడు పెళ్లాల ముచ్చట్ల మధ్యలో పార్వతి వస్తుంది. ఏమైందమ్మా అలా ఉన్నావేమైంది అని అడుగుతారు అక్షయ్, అవనిలు. కడుపుతో ఉన్న ఆడపిల్లకి తల్లి ఒడినింపి ఆశీర్వదించాలి. మీ అత్తయ్యని రమ్మని పిలిస్తే రానంటుంది అంటూ జరిగింది మొత్తం చెప్తుంది. అమ్మ నానందుకు కడుపుతో ఉన్న పల్లవి ఏడుస్తుంది. కడుపుతో ఉన్నది అలా ఏడ్వడం మంచిది కాదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు వెళ్ళి అత్తయ్యని తీసుకుని రండి. పల్లవి ఓడి నింపించే శుభాకార్యం ఆమె చేతులపై జరిపించే బాధ్యత మీదే అని అంటుంది పార్వతి. ఆమె అలా చెప్పిందో లేదో దొబ్బులు తినడానికి ముందుండే అవని, డన్ అత్తయ్యా, పల్లవి అమ్మని మేం తీసుకొస్తాం అంటూ ఊపించుకుంటూ బయల్దేరుతుంది. శ్రీకర్ కారు తీసుకుని వెళ్తారు అక్షయ్, అవనిలు. మనం పిలిచినా అత్తయ్య రాదేమో అని అక్షయ్ చెప్తూన్నా వినిపించుకోకుండా ప్రేమ, మమకారం, గొడ్డుకారం అంటూ సోది కబుర్లు చెప్పి దొబ్బులు తినడానికి రాజేశ్వరి ఇంటికి వస్తుంది అవని. ఆ తరువాత జరిగే సీన్ తెలిసిందే కదా. అత్తయ్య అని అక్షయ్, పిన్ని అని అవని పిలుస్తుంటారు. ఆ పిలుపు విని నిప్పులు కక్కుకుంటూ వస్తుంది రాజేశ్వరి. వచ్చి రావడంతో మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ అవనికి కడుపునిండా దొబ్బులు పొడుతుంది రాజేశ్వరి. పిన్ని, పల్లవి తల్లి కాబోతుంది. తల్లిగా పల్లవికి మీరు చేయాల్సింది మీరు చేస్తే ఆనందిస్తుంది రండి పిన్ని అని అంటుంది అవని. ఏ మొహం పెట్టుకుని రమ్మని అడుగుతున్నారు? నేను ఇప్పుడు గుర్తొచ్చానా? నేను వస్తే నా కూతురు సంతోషిస్తుందా? నా భర్త జైలు నుంచి విడుదలైతే నేను సంతోషిస్తానని మాత్రం అనిపించడం లేదా? నా కూతురు సంతోషంగా ఉండాలి కాని నేను నరకం చూస్తూ ఉండాలా అని తిట్టిపారేస్తుంది రాజేశ్వరి. అది వేరు ఇది వేరు పన్నీ. దయచేసి అర్థం చేసుకోండి అని అంటుంది అవని. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? ఆడపిల్ల నెల తప్పితే ఆశీర్వాదం ఇవ్వాలని తెలిసిన మీకు ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు కలిసి ఆశీర్వదించాలని మీకు తెలియదా అని అంటుంది. పల్లవి గర్భవతి కావడానికి బాబాయ్ అరెస్ట్తో ముడిపెట్టడం కరెక్ట్ కాదు అని అంటుంది అవని. నోరు ముయ్యవే. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నువ్వు నాకు చెప్తున్నావా? నా భర్త మంచివాడని ఎప్పుడైనా చెప్పానా? నా భర్త వల్ల మీకు అన్యాయం జరిగింది కాబట్టి మీపై జాలిపడ్డాను. నా భర్తని కాదని నీకు సాయం చేశాను. సిగ్గులేకుండా నాకు నీతులు చెప్తున్నావ్. తప్పు చేసిన నా భర్తని అరెస్ట్ చేయించాలని తెలిసిన మీకు ఏ తప్పు చేయని నాకు శిక్ష వేయకూడదని మాత్రం తెలియదా? నా భర్త చెడ్డవాడు కాబట్టి జైల్లో ఉన్నాడు. మీరు మంచివాళ్లు కాబట్టి బయట ఉన్నారు. జైల్లో ఉన్న నా భర్త పశ్చాత్తాపపడుతున్నాడు. నేను చెడ్డవాడు అనుకున్న నా భర్తలో మార్పు వచ్చింది కాని మీలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. నేను ఎంత ప్రాధేయపడినా కూడా మీ రాతి గుండెలు కరగడం లేదు. నా భర్త ఒకప్పుడు చెడ్డవాడు కాని ఇప్పుడు మారాడు. కాని మీరు ఒకప్పుడు మంచివాళ్లు కాని ఇప్పుడు మానవత్వమే లేనివాళ్లు అని తిట్టిపారేస్తుంది రాజేశ్వరి. దాంతో అక్షయ్, మీ బాధలో అర్థం ఉంది కాని మామయ్య చేసిన ద్రోహాన్ని మర్చిపోలేం అని అంటాడు. ఆపెహే, నా భర్త చేసిన ద్రోహమే మీకు గుర్తుంటుందా? నేను మీకోసం చేసిన మంచి గుర్తుండదా? భర్త తోడులేని ఆడదాని జీవితం ఎంత నరకంగా ఉంటుందో మీకు తెలియదా? చీచీ, నేను ఎంత ప్రాధేయపడినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే అని అర్థమైంది. పొండి ఇక్కడ నుంచి అని తిట్టిపారేస్తుంది రాజేశ్వరి. నేను మీ ఇంటి గడప తొక్కాలంటే నా భర్తతోనే.
నేను రావాలంటే నా భర్తని విడిపించండి అని మెలికపెడుతుంది రాజేశ్వరి. అంత తిట్టినా పన్ని అంటూ మళ్ళీ అవని పురాణం స్టార్ట్ చేస్తుంది కాని మళ్ళీ దొబ్బులు పెట్టి పంపిచేస్తుంది రాజేశ్వరి. రేపటి ఎపిసోడ్లో మామయ్యని విడిపించమని అవనికి అడుగుతున్నాడు కమల్.